నొప్పి వేరు, బాధ వేరు కదండి. రెండింటికి తేడా ఉంది. నొప్పి అంటే జనరల్గా కాలు నొప్పి, కట్లో నొప్పి, తలనొప్పి, నడుము నొప్పి, షోల్డర్ నొప్పి, ఇలా మనం చెప్పుకుంటూ పోతాం. అంటే శరీరానికి సంబంధించి ఒక్కొక్క పార్ట్లకి సంబంధించి వచ్చేవన్నీ కూడా నొప్పులు అన్నమాట. ఇప్పుడు బాధ అంటే ఏంటి? బాధ మనసుకి సంబంధించింది. మనసు అంటే బాధపడ్డం అంటే ఎవరైనా ఆప్తులు చనిపోయినా, ఇంట్లో ఎవరైనా ఇబ్బందులు పడ్డా, ఏదైనా అంటే అనుకోని సంఘటనలు జరిగినా, ఎవరైనా మనకి సంబంధించి ఏదైనా అనుకోని విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయినా, మన పేరు వినిపించిన, సంబంధం లేని విషయాల్లో మన పేరు వినిపించిన, అలాంటివన్నీ కూడా మనకి బాధను కలుగజేస్తాయి. ఈ బాధ అనేది మనసుకి సంబంధించి మనసు ప్రేరేపణ వల్ల ఈ నర్వ్ సిస్టమ్ కానీ, మస్కులర్ సిస్టమ్ కానీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకే బాధ నొప్పుల్ని, క్రానిక్ డిసీజెస్ని కూడా కలుగజేస్తుంది.